హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికా రీల్స్ వరల్డ్. ఇవాళ నేను కారపప్పులతో మీ ముందుకు వచ్చేసాను. దానికి కావాల్సిన పదార్థాలు నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, బియ్యపిండి. మనము ముందుగా వీటన్నిటిని రెడీగా చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చిని, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి మనము మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కారం ఏమంటారు పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకోవాలి. పట్టుకున్నాక తర్వాత బియ్యం పిండి తీసుకొని అందులో మనం తీసుకున్న నువ్వులు, జీలకర్ర అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయి, పెద్దవాళ్ళకు స్పైసీగా బాగుంటాయండి. ఇప్పుడు వర్షాకాలం వచ్చేస్తుంది కదా, వర్షాకాలం ఉంది కదా, వర్షాలు రోజు పడుతున్నాయి అన్ఎక్స్పెక్టెడ్గా. కావున చేసుకొని ఈవినింగ్ స్నాక్స్గా తింటే చాలా బాగుంటుంది. టీ టైం స్నాక్స్ అనమాట. వాటర్ అన్నీ అందులో మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని మనం ఏమంటారు కారపప్పుల పిండిలాగా తడుపుకోవాలండి. మెత్తగా కాకుండా టైట్గా కాకుండా మనము కారపప్పులు ఒత్తుకొని వచ్చే విధంగా కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి. టీ టైం ఒక పక్కన టీ తాగుతూ ఇంకో పక్కన కారపప్పులు నములుకుంటూ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే తింటాను. మీరు కూడా తింటారో తినరో నాకు చేసుకున్న తర్వాత కామెంట్ రూపంలో చెప్పండి. ప్రస్తుతం మనం ఎలా చేద్దామో చూద్దాం. అలా పిండిని తడుపుకున్నాక నూనె వేడి చేసుకోవాలండి. నూనె వేడి చేసుకున్నాక పసుపు మర్చిపోయాను, అందుకే తర్వాత వేసాను. నూనె వేడి చేసుకున్నాక పసుపు వేసుకొని కలుపుకొని మనము ఇలా కారపప్పుల్లా ఒత్తుకోవాలండి. కారపప్పుల్లా ఏంటి, కారపప్పుల్లా ఒత్తుకోవాలి. కొంచెం అదే నూనె తీసేసినాక పేపర్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకొని అందులోనే ఆయిల్తో కొంచెం డిప్ చేసుకొని మనము ఇట్లా ఒత్తుకోవాలి, పూరిలా ఒత్తుకోవాలి. పూరి ప్రెస్తో కూడా ఒత్తుకోవచ్చండి. ఒత్తుకొని అలా ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు చేసుకొని మనం పెరిగేసుకొని తింటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి.